మా ముఠా కార్మికుల సమస్య ఏంటంటే మేము 800 మంది ముఠా కార్మికులు జీవనం సాగిస్తున్నాం. ఏ ఊరు ఉన్నారు? తోటల ఒల్లూరు. మేము 800 మంది వరకు ముఠా కార్మికులు జీవనం సాగిస్తున్నాం. మా ముఠా కార్మికుల సమస్య ఏంటంటే మేము ఇక్కడ ట్రాక్టర్తో లోడ్ ఎత్తుతున్నాం, లారీలో కొక్కులేనితో లోపల లోడ్ ఎత్తుతున్నాయి. కానీ మాకు ఇక్కడ జీవనం సాగిస్తానికి మాకు అసలు ఒక ట్రాక్టర్ కొట్టడానికి రావట్లేదు. మాకు కార్మికుల సమస్య ఏంటంటే ఈ లారీలో ఎవరు పోస్తున్నారు, పైనుంచామో కొక్కులేన్లో లోపల ఇసుక డంపింగ్ మామూలుగా ఇసుక పడతా కుదరదు, చేయకూడదు, లోడ్ ఎత్తకూడదు అన్నారు. డంపింగ్ పెడతామన్నారు. మాకు డంపింగ్ లేదు, ఏమీ లేదు. గత 20 రోజుల నుంచి వెచ్చలవిడిగా లారీ లోకి కొక్కులేన్తో వెచ్చలవిడిగా సాగుతుంది. మీరు ఇది ఇవాళ ఎంఆర్ఓ గారిని కలిసారా? ఇంతకుముందు ఇప్పుడు కలిసారా? కలవలేదా? మేము కలవ అసలు ఎవరు రాలా. ఎన్ని రోజులు స్టార్ట్ అయ్యింది? 20 రోజులు అవుతుంది. మాకు అసలు పలానా లారీ వెళ్తుంది లోపల చేస్తుందని ఎవడు ఒక్కరు కూడా వచ్చి చెప్పలేదు. ఎందుకని కలవాలా మీరు ఎంఆర్ఓ గారిని? జరుగుతున్నా మీరు ఏంటంటే ఇలా జరుగుతుంది పని కల్పించాలి. ఎంఆర్ఓ డబ్బింగ్ పెడతాము, లేకపోతే రేపు పెడతాం, ఎల్లుండి పెడతామని రోజు గడుపు పెంచుతూనే ఉన్నారు. మేము అసలు రేపు వెళ్తాం అని ఇప్పుడు వరకు సాగుతూనే ఉండే, లారీలు వెళ్తానే ఉండయి. మా ముఠా కార్మికులేమో కనీసం వేతనం లేదు అని. సరే, ఇప్పుడు మీకేం కావాలి? ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా? న్యాయం కావాలండి. మాకు పని కల్పిస్తున్నాం. మాకు పని కావాలి, లారీలు ఆగాలి. డంపింగ్ అన్నారు, డంపింగ్ పెడతలేదు. లోపల కొక్కులేని మొత్తం లోపలే పోతున్నాయి. ముఠా వాళ్ళు అట్లా కూర్చుంటున్నారు ఎవరి కాళ్ళే. మా పని కావాలి అది. ఓకే బాబు, తోటల ఒల్లూరు గ్రామం. మేము ముఠా కార్మికులు 400-500 మంది ఉన్నాము. మా పట్టుకుడు కోసం వస్తున్నాము. మిషనరీ పెట్టి లారీలతో ఇసుక తోలుతున్నారు, అక్రమ రవాణా. అది ఆపించాలి, మాకు పని కల్పించాలి. దాని నిమిత్తం మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఎంఆర్ఓ గారిని కలిసారా మీరు? ఎంఆర్ఓ గారు వస్తానన్నారు, ఇంతవరకు రాలా. మీరు ఇంతవరకు ఎంఆర్ఓ గారికి చెప్పారా? మరి ఎన్ని రోజుల నుంచి మీకు ఉంది? ఎన్ని రోజుల నుంచి పని లేదు మీకు? ఎన్ని రోజులు స్టార్ట్ అయింది? మేము 20 రోజులు బట్టి మొదలుపెట్టి చేస్తున్నాం అన్న. దీనికి లారీలు ఏంటి 20 రోజులు బట్టి తిరుగుతున్నాయి. డంపింగ్ పెడతా అన్నారు, పెట్టలేదు. లారీలతో మిషనరీతో చేసుకుంటున్నారు. మాకు పని లేదు, మాకు పని కల్పించాలి. లారీలు ఆపేయాలి, మిషనరీ ఆపేయాలి. మా 400 మందికి 500 మంది పని కల్పించాలి. ఎంఆర్ఓ గారిని ఇంతకుముందు కలిసారా మీరు? లేదు, ఈ రోజు వాండర్ గారితో మాట్లాడితే కోరి వాండర్తో మాట్లాడుతా అన్నారు. ఇంతవరకు ఎవరు రాలా. కొద్ది నిమిషం కానీ కూర్చునే ఉన్నాం. గత 20 రోజులు బట్టి మాకు కోరి ముఠా వాళ్ళకి తెలవకుండా లారీలు పోతున్నారు. అడిగితే మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అది మాకు కొక్కులేనితో పోయకూడదు, ముఠా వాళ్ళు మన లోడింగ్ చేసుకోమని చెప్పారు గవర్నమెంట్ కాడ. అట్లా సాగిమని మేము అడుగుతున్నాం. అట్లా పట్టించుకోకుండా మరి ఎవరు పట్టించుకున్నారు ఏంటో పట్టించుకోకుండా మా కార్మికులను దోసేస్తున్నారు, పక్కకి అడుగుతున్నారు. ఇక్కడ మాకు డిమాండ్, మా కార్మికులకి పని కల్పించాలని అడుగుతున్నాం. మా వాళ్ళకి కార్మికులు మొత్తానికి ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అన్నీ ఉన్నారు కాబట్టి.